వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఇక్కడ చూసినట్లయితే మీరు నాయుడు లేడు నాయకుడు లేడు అయినా ఖమ్మం జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ టైటిల్ నేను గతంలో ఒకసారి పెట్టాను. ఎప్పుడు పెట్టానంటే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగిన సమయంలో కూడా ఇలాంటి టైటిలే నేను పెట్టున్నాను. సో మరొకసారి ఈ టైటిల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈ రోజున. ఎందుకు వచ్చింది అంటే ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్లో టీడీపీ మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేసింది. నిజంగా ఇది ఆశ్చర్యకరం కదా. ఇది ఇలాంటి ఫలితం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీకే పరిమితమయ్యారు. ఏపీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ వైపు వద్దామన్నా, తెలంగాణలో ఉన్న ఎంతో కొంత మిగిలిన పార్టీ మీద ఫోకస్ పెడదామన్నా కనీసం ఒక అరగంట కూడా ఆయన టైం కేటాయించలేని పరిస్థితి ఉంది. అంటే ఇన్ని రోజులుగా టీడీపీని నడిపించే ఒక నాయకుడు లేడు, చంద్రబాబు నాయుడు లేడు. అయినా సరే ఈరోజు లోకల్ బాడీస్కి సంబంధించి స్థానిక ఎలక్షన్స్ ఏ వచ్చినా సరే టీడీపీ తన సత్తా చాటుతోంది తెలంగాణలో చాలా చోట్ల. అయితే అందులో కూడా ఖమ్మం చాలా ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకమో కూడా మనం చెప్పుకుందాం. అయితే ఖమ్మంలో లేటెస్ట్గా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వచ్చిన ఒక రిజల్ట్ ఈరోజు కేవలం ఖమ్మంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈవెన్ ఏపీ రాజకీయాల్లో కూడా ఈ అంశం ఈ రోజున చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మధిర కాన్స్టిట్యున్సీ ఖమ్మంలో, ఖమ్మం జిల్లాలో మధిర కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా ఒకప్పుడు టీడీపీకి ఉండేది ఒక కొంచెం సపోర్టివ్గా. ఆ తర్వాత రోజుల్లో బట్టి వన్స్ అక్కడి నుంచి గెలవడం స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు అండగా ఉంటూ వచ్చింది. ఆ మధిర కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్నా ఎక్కువగా ప్రీడామినెంట్గా ఉంది కమ్మ సామాజిక వర్గమే. అయినా సరే బట్టిని ఎన్నోసార్లు ఓన్ చేసుకున్న పరిస్థితి ఉండింది. ఈరోజు ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి బట్టి గవర్నమెంట్లో. అలాంటి బట్టి కాన్స్టిట్యున్సీ మధిరలో 10వ వార్డులో ఈ రోజున టీడీపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ వార్డుని టీడీపీ గెలుచుకుంది. బోడేపూడి రేవతి అనే మహిళ టీడీపీ కరుడుగట్టిన కార్యకర్త ఆ వార్డుని కైవసం చేసుకుంది. ఈ రోజున అక్కడ టీడీపీ జెండా ఎగిరేలా చేసింది, టీడీపీ జెండాను తలెత్తుకునేలా చేసింది ఆవిడ. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన ఫలితమే. ఎందుకంటా ఉన్నానంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక సాలిడ్ ఏదైతే నియోజకవర్గం అది మధిర అనేది, దట్టు బట్టి విక్రమార్క ఈ రోజున మంత్రిగా ఉన్నారు. దట్టు దాంట్లో కూడా మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి కాన్స్టిట్యున్సీలో, అది కూడా అత్యంత కీలకమైన, ఆయనకు కంచుకోట అని చెప్పబడే ఆ కాన్స్టిట్యున్సీలో అత్యంత కీలకమైన 10వ వార్డులో టీడీపీ జెండా ఎగరడం అనేది నిజంగా అది ఆశ్చర్యకరమైన విషయమే. అక్కడ మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల సమయంలో డిఫరెంట్ ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయి తెలంగాణలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయం అది. ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తెలంగాణలో ఎన్నికలు తెర మీదకి వచ్చాయి, సాధారణ ఎన్నికలు. అప్పుడున్న పరిస్థితులు చాలా సెన్సిటివ్గా ఉండేవి. చంద్రబాబు నాయుడు అరెస్టుని కేటీఆర్ హేళన చేయడం కానీ, అదొక జోక్గా ఆయన వర్ణించడం కానీ, పక్క రాష్ట్ర నిరసనలతో మాకేం పని, మీరు ఇంకెక్కడైనా చేసుకోండి అంటూ కూడా అటు టీడీపీ కోసం ముందుకొస్తున్న చంద్రబాబు నాయుడు కోసం మద్దతు ఇస్తూ నిరసనలు తెలుపుతున్న వాళ్ళని వీళ్ళు డినై చేసే ప్రయత్నం కానీ, వాళ్ళ మీద కేసులు పెడతాం కానీ, వాళ్ళని హెరాస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా చాలా పెక్యులర్గా మాట్లాడారు. ఆ రోజున డెస్పరేట్గా మాట్లాడారు వాళ్ళంతా. కేసీఆర్ అయితే కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండించే ప్రయత్నం చేయాల. ఈ పరిణామాలన్నీ టీడీపీ క్యాడర్లో కసిపెంచాయి. వాళ్ళకి తోడు ఐటీ ఎంప్లాయీస్ కూడా తెలంగాణలో రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. సో వర్డ్స్ టీడీపీ జెండాలు కానీ, చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కానీ మొత్తం వాళ్ళంతా కూడా వర్డ్స్ రేవంత్ వైపు ర్యాలీ అయ్యారు. ఎందుకు ర్యాలీ అయ్యారంటే రేవంత్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తిగానే రేవంత్ని గౌరవిస్తూ ఉన్నారు. సో వర్డ్స్ రేవంత్ వైపు ర్యాలీ కావడం జరిగింది. దాని ఫలితమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ని 0కు పడగొట్టారు. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఇప్పటికీ టీడీపీ జెండాలు కాంగ్రెస్తోనే ఉన్నాయని చాలాసార్లు ప్రూవ్ అయ్యాయి. ఎందుకు ప్రూవ్ అయ్యాయి? మన కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. డిఫరెంట్ ఈక్వేషన్స్ మధ్య ఆ ఎన్నిక జరిగిన ఉప ఎన్నిక. ఆ ఎన్నికలో కూడా ఎంతో కొంత, ఎందుకంటే గతంలో అక్కడ చనిపోయిన సాయన్న గతంలో ఏదైతే సాయన్న తర్వాత వాళ్ళ కూతురు లాసే ఎమ్మెల్యే అయ్యారు కానీ ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ సాయన్న మొత్తం ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా టీడీపీ నుంచే ఉన్నాయి. సో ఎంతో కొంత టీడీపీ క్యాడర్ ఉంది అక్కడ. అలాంటి చోట ఎన్నిక జరిగితే, అది కూడా బీఆర్ఎస్ సీటు, అలాంటి చోట ఎన్నిక జరిగితే ఆ స్థానం కూడా బీఆర్ఎస్ చేజారింది, కాంగ్రెస్ కైవసం అయింది. అంటే ఎంతో కొంత మిగిలిన క్యాడర్ కూడా వర్డ్స్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది, రేవంత్ రెడ్డి వైపు. ఈవెన్ నిన్న మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీసుకుందాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా అలాంటి ఫలితమే దక్కింది. యాక్చువల్గా ఆ సీట్ టీడీపీది. మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి ఒకసారి అయ్యారు, రెండోసారి మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. వాళ్ళ వైఫ్ నిలబడింది బీఆర్ఎస్ నుంచి. ఎంతో హెక్టిక్ షెడ్యూల్ మధ్య ఆ ఎన్నిక జరిగింది. నిజంగా అందరూ కూడా సానుభూతి ఉంటుందేమో, మాగంటి గోపీనాథ్ వైపు, ఆయన ఫ్యామిలీ వైపు జనం మొగ్గు చూపుతారనుకున్నారు.
టీడీపీ క్యాడర్ అంతా కూడా మాకు ఓటేయాలని చెప్పి కేటీఆర్ బతిమలాడారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు నామస్మరణ చేశారు మాటకు ముందు, లోకేష్ నామస్మరణ చేశారు. అయినా సరే రేవంత్ ఎక్కడికక్కడ వాళ్ళకి చెక్ పెట్టారు. సో ఈ క్రమంలోనే మొత్తం కూడా ఆ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా కాంగ్రెస్కే ఫేవర్గా వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ వైపే ఉండి వచ్చింది టీడీపీ క్యాడర్. కానీ ఈ రోజు వచ్చేటప్పటికే ఈరోజు ఏకంగా డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ అయిన మధ్యలో టీడీపీ జెండా ఎగరడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఒక నాయకుడు లేడు, సరైన గైడెన్స్ ఇచ్చే నేత కూడా లేడు. అలా అని వీళ్ళు మీరు ఈ దిశగా వెళ్ళండి, ఈ పార్టీకి మద్దతు ఇవ్వండి, లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్ళండి అనో, బీజేపీకి మద్దతు ఇవ్వండి అనో ఒక పిలుపునిచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. ఈరోజు అంత సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఖమ్మం ఎప్పటికీ టీడీపీదే, ఖమ్మం టీడీపీకి ఎప్పటికీ కంచుకోటే. మమ్మల్ని నడిపించే నాయకుడు లేకపోయినా, నాయుడు గారు అందుబాటులో లేకపోయినా మేమే ఆ పార్టీని నిలబెట్టుకుంటాం అనేది ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఖమ్మం వైపు నుంచి. నిజంగా ఇది ఒక ఎమోషనల్ ఇది అనమాట. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాలనుకున్నా ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఉంది. కనీసం పార్టీ తరపు నుంచి ఒక అధ్యక్షుడినో పార్టీ కమిటీలను కూడా నియమించలేని సిచ్యువేషన్ ఉంది ఈరోజు తెలంగాణ టీడీపీలో. ఇంత జరుగుతున్నా ఇంకా మేము పార్టీ కోసం నిలబడే ఉన్నాం, పార్టీ కోసం కమిటెడ్ కార్యకర్తలు ఉన్నాం, పార్టీకి ఎంత చిన్న కష్టం వస్తే మేము ఎలా నిలబడతాం అనడానికి ఇది ఒక స్ఫూర్తి. ఇది యాక్చువల్లీ ఇది చిన్నదే కావచ్చు ఈ విజయం, కానీ ఇది ఒక పాజిటివ్ సైన్. తెలంగాణలో ఇంకా టీడీపీ బతికే ఉంది, ఇంకా టీడీపీ మీరు ఒక నాయకుడు నడిపించేవాడు ఉంటే ఇంకా ఎంతో ఎత్తుకే గుర్తుంది, పునర్వైభవం వస్తుంది ఆ పార్టీకి అని చెప్పడానికి ఇది ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకున్న అంశం అనమాట. ఇది ఒక స్ఫూర్తి. నిజంగానే ఇది టీడీపీ క్యాడరే కాదు, ఈ రోజున క్యాడర్ చూపించే స్ఫూర్తి ఈరోజు నేతలకు కూడా ఆలోచనలో పడేస్తూ ఉంది. ఏపీలో కూడా ఈ అంశం చర్చనీయాంశం అవుతూ ఉంది. ఎవరు పట్టించుకోకపోతేనే ఈరోజు మదర్ లాంటి చోట బట్టి కంచుకోవడం కొట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మరి నిజంగా పట్టించుకొని ఉంటే, నిజంగా ఫోకస్ పెట్టుంటే ఆ రిజల్ట్ ఎలా ఉండుండేది? సో అది చర్చ జరుగుతోంది అక్కడ. ఇంకొకటి ఏమంటే ఇక్కడ భట్టి విక్రమార్క మొన్న ఏదైతే నైనీ కోల్ మైనింగ్ విషయంలో ఆయన పేరు తెర మీదకి రావడం, ఇంకా శాటిలైట్ ఛానల్స్ అధిపతులతో కలిసి ఆ ఇష్యూ వైరల్ కావడం, అక్కడ సామాజిక వర్గాలు టార్గెట్గా బట్టి లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇది కూడా అక్కడ ఈ ఈ ఈ ఏదైతే ఇప్పుడు జరిగిన ఈ మున్సిపాలిటీ విషయంలో ఆయన కొంత డ్రాబ్యాక్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణమైన చర్చ జరుగుతోంది. అక్కడ కలిసికట్టుగా సామాజిక వర్గం కలిసికట్టుగా ఉన్న కారణంగానే ఈరోజు ఈ ఓటమి ఎదురైందనే ఒక చర్చ కూడా బయటకు వచ్చింది. సో కారణాలు ఏవైనా ఇది టీడీపీకి మాత్రం, టీడీపీ క్యాడర్కి, టీడీపీ అధిష్టానానికి కూడా ఒక మేల్గొల్పని మనం చెప్పుకోవచ్చు.